అమెరికాలో ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తెచ్చే చర్యలు చేపట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్లో అమలు చేస్తున్న తరహాలో అధికారిక గుర్తింపు కార్డు చూపించి ఓటు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా పోలింగ్ తేదీ తర్వాత అందే పోస్టల్ ఓట్లను లెక్కించరు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలున్న నేపథ్యంలో ఆ లోపే ఎన్నికల సంస్కరణలను అమల్లోకి తేవాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఈ విధానం ఓటింగ్ హక్కును కాలరాయడమే అని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్లు ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నారు. Election fraud, you've heard the term, will end it, hopefully. This country is so sick because of the election, the fake elections and the bad elections, and we're going to straighten it out one way or the other. అమెరికా ఫెడరల్ వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా పనిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తెచ్చే లక్ష్యంతో సమూల సంస్కరణలు తెస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అగ్రరాజ్యంలో అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల నుంచి స్థానిక సంస్థల వరకు ఇప్పటి వరకు ఒక స్పష్టమైన విధానం లేదు. ఇన్నాళ్లు ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు ఓటేసేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి భారత్లో మాదిరి ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతించాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అధీకృత గుర్తింపు పత్రం లేదా కార్డును ఓటింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పటికే ఓటింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డు విధానాన్ని అవలంబిస్తుండగా ట్రంప్ సైతం అమెరికాను ఇదే బాటలో పయనింపజేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలున్న నేపథ్యంలో ఆలోపే ఎన్నికల సంస్కరణలను అమల్లోకి తేవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో కలకలం మొదలైంది. ఇన్నాళ్లు స్వీయ ప్రకటిత పత్రాన్ని సమర్పించి ఓటు వేసే అవకాశం ఇక ఉండదు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయ అవకాశాలను దెబ్బతీసేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని నాన్ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. స్వతహాగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే వీరికి ట్రంప్ తీసుకొస్తున్న ఈ విధానం మింగుడు పడటం లేదు. ఈ సంస్కరణలను రిపబ్లికన్ పార్టీ స్వాగతిస్తోంది. నాన్ అమెరికన్లు ఓటింగ్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. పౌరులు కాని వ్యక్తులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు తొలుత వారిని గుర్తించేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్మెంట్లు అన్ని రాష్ట్రాల అధికారులకు ఈ జాబితాను అందజేయనున్నాయి. అమెరికా సుపరిపాలనలో ఎన్నో దేశాలకు ఆదర్శంగా ఉన్న ఎన్నికల ప్రాథమిక నిబంధనల అమలులో విఫలమైందంటున్నారు అధ్యక్షులు ట్రంప్. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో ముందున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ల జాబితాను బయోమెట్రిక్ డేటాబేస్తో పోల్చి చూస్తూ ముందంజలో ఉంటే మనం ఇంకా సెల్ఫ్ అటెస్టేషన్ స్థాయిలోనే ఆగిపోయామన్నారు. జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్లను అందరి సమక్షంలో లెక్కిస్తూ ఎలాంటి వివాదాలకు తావివ్వటం లేదు. మనం వేరువేరు రకాల ఓటింగ్ విధానాలను అవలంబిస్తూ సుదీర్ఘ ఓటింగ్ ప్రక్రియలో మునిగిపోయాం. మెయిలిన్ ఓట్ల విషయంలో డెన్మార్క్, స్వీడన్ ముందున్నాయని తెలిపారు ట్రంప్. అమెరికన్ పౌరుల్లో దాదాపు 14.6 కోట్ల మందికి పాస్పోర్టు లేదు. ఓటింగ్కు పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ని అనుమతించే అవకాశం ఉంది. అమెరికా పౌరుల్లో 9% మందికి అంటే 2.13 కోట్ల మందికి పౌరసత్వాన్ని నిరూపించుకునే ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఓటింగ్కు దూరమయ్యే అవకాశం ఉంది. గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామనటం ఓటింగ్ హక్కును కాలరాయటమేనని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అమలు చేస్తే ఓటర్ల జాబితాలోని నాన్ సిటిజన్లు కొంతమంది మాత్రమే ఓటింగ్ను కోల్పోరు. సరైన పత్రాలు లేని లక్షలాది మంది అమెరికా పౌరులు సైతం తమ ఓటు హక్కుకు దూరమవుతారు. ఇది ఓటింగ్ శాతంపై పెను ప్రభావం చూపుతుంది. గెలుపుపైన ప్రభావం పడొచ్చు అని ఎన్నికల చట్టాల నిపుణులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ చర్యల కారణంగా ప్రభుత్వ రికార్డులన్నింటిలో పేరు సరిపోలిన వాళ్లు మాత్రమే ఓటేసేందుకు అర్హులవుతారు. ఇంటి పేరు మారిన మహిళలు, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదల్లో ఇల్లు కాలిపోయి డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వాళ్లు ఇకపై ఓటు హక్కును వినియోగించుకోవటం అసాధ్యమని చెప్పక తప్పదు. ఈ నిర్ణయంలో ముఖ్యంగా పెళ్లయ్యాక ఇంటి పేరు మారిన, సరైన డ్రైవింగ్ లైసెన్స్, కొత్త పాస్పోర్టు లేని అమెరికా పౌరులకు ఓటింగ్ కష్టాలు మొదలు కానున్నాయి. మహిళల బర్త్ సర్టిఫికెట్లో అసలైన పేరుంటుంది. పెళ్లయ్యాక లాస్ట్ నేమ్ మారుతుంది. పెళ్లయ్యాక తీసుకున్న పత్రాలు, బర్త్ సర్టిఫికెట్ ఒకలా ఉండవు. ఇలాంటి వాళ్లు ఓటేయటం కష్టమే. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఎన్నికల తేదీ తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతించబోరు. ఇప్పటివరకు ఎన్నికల సమయంలో 18 రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్లను ఆ తేదీకి ముందు పోస్ట్ మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికారు.
ఓటింగ్ తేదీకి ముందే మార్కింగ్ చేసి పోస్టులో పంపినట్లు రుజువైతే మాత్రమే తర్వాత తేదీన అందినా అనుమతిస్తారు. ప్రస్తుతం 18 రాష్ట్రాలు ప్యూర్టోరికో మాత్రమే ఓటింగ్ తేదీలోపు అందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతిస్తున్నాయి. అత్యధిక ఓటర్లు ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏకంగా 7 రోజుల తర్వాత కూడా అనుమతిస్తారు. ఇక అమెరికాలో రాజకీయ పార్టీలకు వ్యక్తులు నేరుగా విరాళాలు ఇచ్చే అవకాశం లేదు. పొలిటికల్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి వాటికి విరాళాలు అందించి వాటి ద్వారానే ఎన్నికల ఖర్చులకు సాయపడొచ్చు. ఈ ఎన్నికల విరాళాలపైన కఠిన నియమాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు, మోసాలను అరికట్టేందుకేనని పేర్కొంది. ముఖ్యంగా మెయిల్ ఇన్ ఓటింగ్ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకల్ని ప్రస్తావించారు. ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో సవరణలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గతంలోనే వెల్లడించారు. మోసాలు, లోపాలు లేని స్వేచ్ఛాయుత, న్యాయపరమైన, నిజాయితీగల ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత. అసలైన విజేతను నిర్ణయించడానికి ఈ మార్పులు చాలా అవసరమని అప్పట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల విధానంపై ట్రంప్ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏ మేరకు సమగ్ర స్థాయిలో అమలవుతుందో తేలాల్సి ఉంది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును కొన్ని రాష్ట్రాలు కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉంది.